అయినకోటలో రాధాని ఉంది. దాన్ని నమ్మించినందుకు మాకు సుక్కలు చూపిస్తుంది. ఓరే నాయన నెలకి ఇచ్చేస్తాం ఈ లోపలనే అని చిటికలేసినట్టు మొగుడు పెళ్ళాలి ఇద్దరు చెప్పాడు. వాడు ఒక గుడ్డి నా కొడుకు, గుడ్డి లంచా కొడుకు. వాడు ఏ ఎత్తనమో నాకు తెలవదు. గుడ్డి నా కొడుకు, వాడు ఒక కుంచి నా కొడుకు. నీతులు చెప్పాడు కానీ నీతులు చెప్పినంత పంచానం కనపడాల వాడు కాడ. వాడు మనిషికి పుట్టాడా, పశువుకు పుట్టాడా, బెగ్గర నా కొడుకోడు. నా కొడక ఎవడు లేనప్పుడు ఆ జవాలు జోలికి పోతున్నావు ఎవరా నా కొడక. ఆ కాకిదాని బాబా బూతులు వస్తున్నాయి, అనకూడదు తప్పని. కానీ మా డబ్బులు మాకీరా, మాకెందుకు ఈ టార్చరు? ఎప్పుడు ఇద్దామని ఉన్నావురా? అనపగిస్తావురా నువ్వు. అనపగిస్తున్నావని కూడా తెలిసింది ఏదో ఒక రూపాన. ఇంట్లో అనపగిస్తున్నావని మాకు తెలిసింది, కానీ ఇంకా అనపగిస్తాం. మా సొమ్ము మాకు ఇచ్చేస్తే మీరు లక్షణంగా ఉంటారా? మేమేం మిమ్మల్ని నాశనం అయిపోవట్లేమా అని చెప్పట్లా. మా కోపం మేము తిడుతున్నాం, కానీ మీరు ఎట్టా నాశనం అయిపోతారు? ఎందుకంటే మీరు చేసే మోసాలు అలాంటివి, మీరు అనపగిచ్చే మోసాలు అలాంటివి. మైనర్ పిల్లకు పెళ్లి చేసిన వాళ్ళు మీరు సామాను పోళ్ళ. ఆ పిల్ల ఎంత, ఆ పిల్లకు పెళ్లి చేశారు, అది మర్యాదేనా? పోలీసులు చూస్తే ఏమన్నా ఉందా? ఇవన్నీ కాదురా నాయన. మా డబ్బులు మాకీరా, మా డబ్బులు మాకు ఇయ్యమ్మా రాదమ్మా, మా డబ్బులు మాకు ఇయ్యమ్మా ఆయన కోటమ్మా, మా డబ్బులు మాకు నాయన. ఈ టార్చర్ మేము ఏడబడాము. మా డబ్బులు మాకు ఇస్తే కొద్దిగా సింపుల్గా పోతావు. మేమేమీ అనం. మా సొమ్ము అయినప్పుడల్లా వీడియోలు వస్తానే ఉంటాయి. మీకు టార్చర్ మొదలవుతానే ఉంటాయి. ఇంటికి వచ్చావంట జనం చెప్పుకుంటే, ఇంటికి రాలేదు కానీ ఎవరు పెళ్ళిళ్ళకి వచ్చా అదే ఆ కూతురికి, మైనర్ కూతురికి శుభలేఖలు ఇయటానికి వచ్చామంట. నేనుంటే మీ సంగతి బాగా చెబుతున్నాను. ఏడే నిలబెడుతున్నాను. సిగ్గు లజ్జ బయటపడేది. వీడియోలు తీసి పాపులారిటీ చేసేవాడిని. ఏడ బాకీలు అయ్యేలేక ఇట్ట నిలబెట్టుకోవాల్సి వచ్చిందని. కానీ మిస్ అయిపోయావు. నీ టైం బాగుంది, నా బ్యాడ్ లక్. ఏం చేస్తావు? సిగ్గు లజ్జ ఎడన్న పడి బావిలో దూకి సావండే. ధోని అమ్మ.